జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మిత్రదేశమైనటువంటి రష్యా మన భారతదేశానికి ఒక అతిపెద్ద శుభవార్తనైతే అందించింది. సరే, ఇంతకు రష్యా చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంది, దానివలన మన భారతదేశానికి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. సరే, న్యూస్ విన్న తర్వాత మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంతకు న్యూస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? మన భారతదేశానికి రష్యా అనేది అనేక సంవత్సరాల నుంచి మిత్రదేశంగా ఉంటా వస్తుంది. దాదాపుగా 65 సంవత్సరాల నుంచి, అంటే 1960 నుంచి మన దేశానికి రష్యా మిత్రదేశంగా ఉంటా వస్తుంది. ఈ క్రమంలోనే మనం రష్యా నుంచి అనేక లాభాలను కూడా పొందినాం. అంతెందుకే స్వామి, మన దేశంలోని ఈ ఇనుము ఉక్కు కర్మాగారాలు, అదేవిధంగా అణు కేంద్రాలు అన్నీ కూడా ఈ రష్యన్ టెక్నాలజీతో రష్యన్ ఇంజనీర్లు నిర్మించినవే కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా ఒకటేంది, అనేక పారిశ్రామిక రంగాల్లో మనకు రష్యా సాయం చేస్తూ వస్తుంది. ఇక రక్షణ రంగ విషయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మిగ్ ఫైటర్ల దగ్గర నుంచి సుకోయ్ యుద్ధ విమానాల వరకు, అదేవిధంగా S-400 గగనతల రక్షణ వ్యవస్థల నుంచి ఎయిర్ గన్స్ వరకు అన్నీ కూడా మనం రష్యా నుంచి కొనేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు కూడా మనం కారు చౌకగా రష్యా నుంచి రాక్షస బొగ్గును, అదేవిధంగా రసాయన ఎరువులు, అలాగే ముడి చౌను కూడా కొనుగోలు చేస్తాం. ఇక్కడ కొంతమందికి చిన్న డౌట్ రావచ్చు, అసలు మేము బొగ్గు అంటే తెలుసు, మరి ఈ రాక్షస బొగ్గు అంటే ఏంటని చెప్పి అనిపించవచ్చు అనమాట. ఈ రాక్షస బొగ్గును రాతి బొగ్గు అని లేదా నేల బొగ్గు అని కూడా పిలుస్తారన్నమాట. ఈ రాక్షస బొగ్గును బొగ్గు గనుల నుంచి తవ్వితీస్తారు. అందుకే ప్రపంచ దేశాలన్నింటిలో పెట్రోలు, అదేవిధంగా డీజిల్ ధరలు పెరిగినప్పటికీ కూడా మన దేశంలో మాత్రం ఈ ధరలు అనేటివి పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. అయితే ఈ రష్యాకు ఉక్రెయిన్ దేశాల మధ్యన గత 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉండాలి. ఇక ఈ యుద్ధం అనేది ఎప్పుడు అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొని ఉండాలి. దీంతో రష్యాలో ఉండేటటువంటి యువకులు, అదేవిధంగా శ్రామికులందరూ కూడా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్నారు. ఒకవేళ డైరెక్ట్గా ఈ యుద్ధంలో పాల్గొనలేని వాళ్ళు ఈ రష్యన్ బలగాలకు, అదేవిధంగా ఈ లాజిస్టిక్స్కు సపోర్ట్ చేస్తా యుద్ధ రంగంలో బిజీగా అయితే ఉన్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. స్వర్డ్లోవ్స్కాయా ఓబ్లాస్ట్, ఇది రష్యాలోని అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఈ స్వర్డ్లోవ్స్కాయా ఓబ్లాస్ట్ అనేది సహజ వనరులకు పెట్టింది పేరు. ఇక్కడ ఒకటేంది, దాదాపుగా 34 రకాల ఖనిజాలు, అదేవిధంగా సహజ వనరులు అక్కడ లభ్యమవుతూ ఉంటాయి. సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ముఖ్యంగా లోహాలైనటువంటి ఇనుము, రాగి, బంగారం, ప్లాటినంకు, అలాగే ఖనిజాలైనటువంటి అస్బెస్టాసు, రత్నాలు, అలాగే టాల్కమ్ ఖనిజం, దీన్ని ప్రధానంగా మనం ఈ పౌడర్ వాడతాం కదా, టాల్కమ్ పౌడర్, దాని తయారీలో ఉపయోగిస్తారనమాట. అలాగే ఈ ప్రాంతం పాలరాయికి, అదేవిధంగా బొగ్గు కూడా బాగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇకపోతే 18వ అలాగే 19వ శతాబ్దాలలో ఈ రష్యన్ పరిశ్రమలు ఎక్కువ భాగం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి రష్యా అయితే సంకల్పం తీసుకునింది. అయితే ఈ ఖనిజాలను, అదేవిధంగా సహజ వనరులను మైనింగ్ చేయడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేయడానికి కావలసినటువంటి స్కిల్స్ కలిగినటువంటి పనివాళ్ళు ఈ రష్యాలో లేరు. ఈ రష్యాలో స్కిల్స్ ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్రస్తుతం ఈ రష్యాకు ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా తిరిగి వచ్చినప్పటికి కూడా ఈ స్వర్డ్లోవ్స్కాయా ఓబ్లాస్ట్ ప్రాంతంలో పనిచేయడానికి ఎంత మాత్రం కూడా సరిపోరు. అందుకే రష్యా ఇప్పుడు మన భారతదేశం నుంచి ఏకంగా 10 లక్షల మంది వర్కర్లను, అదేవిధంగా ఇంజనీర్లను తమ దేశానికైతే ఆహ్వానిస్తుంది. చూడండి, తిండి ఖర్చులు, అదేవిధంగా ఉండడానికి నివాసం పోను నెలకు ₹1,00,000 జీతం అయితే ఇవ్వనున్నారు. ఇక ఈ స్వర్డ్లోవ్స్కాయా ఓబ్లాస్ట్ అనేది ఒక బంగారపు గుడ్లు పెట్టే బాతు లాంటిదన్నమాట. ఇది పారిశ్రామికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఒక్క రష్యాలో మాత్రమే కాకుండా యావత్తు ప్రపంచంలో ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ప్రదేశం కావడంతో ఈ ప్రాంతానికి 10 లక్షల మంది శ్రామికులను పంపించడానికి భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇక ఈ స్వర్డ్లోవ్స్కాయా ఓబ్లాస్ట్ ప్రాంతం అనేది రష్యా యూరప్ ఖండాలను కలిపేటటువంటి అతి గొప్ప ప్రదేశంలో ఈ ప్రాంతం అనేది ఉండదన్నమాట.
మంచి ఇంపార్టెంట్ ప్లేసు. అందుకే ఈ ప్రాంతంలో మన భారత కార్మికులు పనిచేయడానికి మోడీ ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది. అంతేకాకుండా ఇక్కడ మైనింగ్ చేసేటటువంటి సహజ వనరులు అదేవిధంగా లోహాలను మన మిత్రదేశమైనటువంటి రష్యా మన భారతదేశానికి కారు చౌకగా అమ్మనున్నది. అంటే ఒక దెబ్బకు 2 పెట్టాలన్నమాట. ఒక పక్క మన దేశంలోని 10 లక్షల కుటుంబాలకు ఉపాధి దొరికినట్టు అవుతుంది, మరో పక్కనేమో మన భారతదేశానికి కారు చౌకగా ఈ ఖనిజాలన్నీ కూడా లభించినట్టు కూడా ఉంటుందన్నమాట. అది విషయం. ఎందుకో ఇప్పుడు చెప్పండి, ఈ న్యూస్ గుడ్ న్యూసా కాదా? ఏమంటారు మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.